హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 9th క్లాస్ జాగ్రఫీ ఫస్ట్ లెసన్ అయిన ఇండియా సైజ్ అండ్ లొకేషన్ గురించి మనం చూద్దాము. సో ఇందులో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే వాటి యొక్క ఆన్సర్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ మనం క్లియర్ కట్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద ప్లేస్ సెడ్ టు బీ సిచ్యువేటెడ్ ఆన్ ద 3 seas, నేమ్ ద సీస్ యాజ్ వెల్. అయితే ఇక్కడ భారతదేశంలో మనకి ఒక ప్రాంతం అన్నది మనకి 3 సముద్రాల కలయిక ప్రాంతంగా చెబుతూ ఉంటాము. అయితే ఆ ప్రాంతం పేరేంటి, అలాగే ఆ 3 సముద్రాల యొక్క పేర్లు కూడా అడుగుతున్నారు. సో 3 సముద్రాలు కలిసికట్టుగా, అంటే 3 సముద్రాలు కూడా ఒక ప్రాంతంలో కలుస్తూ ఉంటాయి అనుకున్నాం కదా. సో ఆ ప్రాంతం పేరు మనకి కన్యాకుమారి. ఇది సదరన్ మోస్ట్ ఎండింగ్ పాయింట్. So the seas are the Arabian Sea, the Indian Ocean and the Bay of Bengal. అయితే ఏ 3 సముద్రాలు కలయిక ప్రాంతంగా మనం ఈ కన్యాకుమారిని చెబుతూ ఉంటాము అంటే మనకి వెస్ట్రన్ సైడ్ అరేబియా మహాసముద్రము, అలాగే ఈస్ట్ సైడ్ మనకి బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతము, అలాగే మనకి సదరన్ మోస్ట్గా మనకి ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రము ఉంది. And next, name the island groups of our country lying in the Arabian Sea and Bay of Bengal. Also mention their longitudinal and latitudinal extents. మనకి నేమ్ ద ఐలాండ్ గ్రూప్స్ ఆఫ్ అవర్ కంట్రీ లయింగ్ ఇన్ ద అరేబియన్ సీ అంటే వెస్ట్ సైడ్ ఉన్న అరేబియా మహాసముద్రంలో మనకి ఏ దీవుల యొక్క సముదాయం ఉంది, అలాగే ఈస్ట్ సైడ్ ఉన్న బే ఆఫ్ బెంగాల్లో ఏ దీవుల సముదాయం ఉంది, వాటి యొక్క పేరు అడుగుతున్నారు. ఆల్సో మెన్షన్డ్ దేర్ లాంగిట్యూడినల్ అండ్ లాటిట్యూడినల్ ఎక్స్టెంట్స్, అలాగే వాటి యొక్క రేఖాంశాలు అక్షాంశాల పరంగా వాటి యొక్క బౌండరీస్ కూడా అడుగుతూ ఉన్నారు మనకి. సో అరేబియా సీన్ తీసుకున్నట్లయితే కనుక లక్షద్వీప్ ఐలాండ్, అంటే అరేబియా మహాసముద్రంలో లొకేట్ అయి ఉన్న దీవి పేరు లక్షద్వీప్ ఐలాండ్స్. అలాగే వాటి యొక్క లాంగిట్యూడినల్ అండ్ లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ చూసుకుంటే 8 degrees to 12 degrees 3 minutes నార్త్ అండ్ 71 degrees and 74 degrees ఈస్ట్. అలాగే బే ఆఫ్ బెంగాల్ చూసుకున్నట్లయితే అందులో మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి 6 degrees to 14 degrees నార్త్ అండ్ 92 degrees and 94 degrees ఈస్ట్. అండ్ నెక్స్ట్ మనకి వాట్ ఈస్ ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్. అయితే మన టోటల్ భారతదేశానికి సంబంధించి దక్షిణం వైపుగా ఉన్న చిట్ట చివరి ప్రాంతము ఏది అని. సో వాట్ హ్యాపెండ్ టు దిస్ పాయింట్ డ్యూరింగ్ ద సునామీ ఆఫ్ December 26, 2004. అయితే మనకి ల్యాండ్ ఇదిలో చూసుకుంటే కనుక సదరన్ మోస్ట్లో లాస్ట్ పాయింట్ మనకి కన్యాకుమారి అనే ప్రాంతం వస్తుంది. అయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని కలుపుకున్నట్లయితే మనకి ఈ నికోబార్ ఐలాండ్స్లో చిట్ట చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ అనమాట. ఇది సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ఇన్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. సో ఇట్ గాట్ సబ్మర్జ్డ్ ఇన్ ద సీ డ్యూరింగ్ ద సునామీ ఆఫ్ December 26, 2004. సో 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ కారణంగా ఇది అప్పుడు మునిగిపోవడం జరిగింది. వై ఈజ్ ద నార్త్ సౌత్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా లార్జర్ దాన్ ఇట్స్ ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెంట్ ఈవెన్ దో ద కంట్రీస్ latitudinal and longitudinal extent in degrees is of the same value. అయితే మనకి పైన నార్త్ నుంచి కింద ఉన్న సౌత్ వరకు చూసుకున్నట్లయితే మనకి ఇండియా చాలా పొడుగ్గా ఉంటుందన్నమాట. అంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది. దేంతో కంపేర్ చేసుకుంటే ఇటు ఈస్ట్ టు వెస్ట్తో కంపేర్ చేసుకుంటే నార్త్ నుంచి సౌత్ వరకు మనకి చాలా లాంగ్గా పెద్దగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆన్సర్, because the distance between two latitudes is always the same. అంటే 2 అక్షాంశాల మధ్య దూరం అన్నది ఎప్పుడు కూడా సేమ్గా ఉంటుంది. వైల్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 longitudes గోస్ ఆన్ డిక్రీజింగ్ గోస్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్. అయితే మనం రేఖాంశపరంగా చూసుకున్నట్లయితే కనుక మనకి భూమధ్య రేఖ దగ్గర నుంచి పోల్స్కి వెళ్ళే కొద్దీ వాటి యొక్క డిస్టెన్స్ అన్నది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని మన భారతదేశాన్ని చూసినట్లయితే ఎగ్జాంపుల్గా నార్త్ టు సౌత్ అనేది చాలా పొడుగ్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈస్ట్ నుండి వెస్ట్ చూసినట్లయితే కొంచెం షార్ట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
స్టేట్ ద లెంత్ ఆఫ్ ల్యాండ్ బౌండరీస్ అండ్ కోస్టల్ లైన్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ ద లెంత్ ఆఫ్ ల్యాండ్ బౌండరీస్. మరి భారతదేశానికి చూసుకున్నట్లయితే మనము ఈ ల్యాండ్ బౌండరీ అన్నది అంటే మనకి నేల పరంగా కనుక చూసుకున్నట్లయితే కనుక ల్యాండ్ పరంగా చూసుకుంటే ఇందులో ఐలాండ్స్ మనం ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఓన్లీ ల్యాండ్ని చూసుకున్నట్లయితే కనుక మనకి ల్యాండ్ బౌండరీ ఎంత ఉందంట 15,200 kilometers అండ్ ద కోస్టల్ లైన్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్. అంటే అండమాన్ నికోబార్ కానీ ఇటు లక్షద్వీప్ను కానీ కలపకుండా ఉంటే కనుక టోటల్ ల్యాండ్ బౌండరీ వచ్చి మనకి 15,200 kilometers ఉంటే విత్ అండమాన్ అండ్ నికోబార్ లక్షద్వీప్ అంటే విత్ ఐలాండ్స్ అయితే కనుక మనకి 7,516.6 kilometersగా మనం చెబుతూ ఉంటాము. అండ్ నెక్స్ట్ విచ్ ఐలాండ్ కంట్రీస్ ఆర్ అవర్ సదరన్ నైబర్స్. మరి దక్షిణం వైపు చూసుకున్నట్లయితే మనకి నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి అని. సో సదరన్ మోస్ట్లో చూసుకుంటే మనకి శ్రీలంక కనిపిస్తుంది. అలాగే లక్షద్వీప్కి దక్షిణం వైపుగా మనకి మాల్దీవ్స్ కనిపిస్తూ ఉంటుంది. నేమ్ ద జియోగ్రాఫికల్ బౌండరీస్ ఆఫ్ ఇండియా. మరి భౌతిక పరంగా మన భారతదేశానికి ఉన్న బౌండరీస్ ఏంటి? సో ఇండియా ఈజ్ బౌండెడ్ బై ద యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద నార్త్ వెస్ట్, నార్త్ అండ్ నార్త్ ఈస్ట్. సో భారతదేశాన్ని చూసుకున్నట్లయితే మనకి నార్త్ ఈస్ట్లోను అలాగే నార్త్లోను అలాగే నార్త్ వెస్ట్లోను మనకి హిమాలయాలు అన్నవి లొకేట్ అయి కనబడుతూ ఉంటాయి. అలాగే సౌత్ ఆఫ్ అబౌట్ 22 degrees north latitude it begins to taper and extends towards the Indian Ocean, dividing it into two seas, the Arabian Sea and the West and the Bay of Bengal on its east. So south of about 22 degrees north latitude. సో నార్త్ లాటిట్యూడ్ అన్నది 22 డిగ్రీల వద్ద ఇట్ బిగిన్స్ టు ట్యాపర్ అండ్ ఎక్స్టెండ్స్ టువర్డ్స్ అక్కడ మొదలేసి మనకి ఇండియన్ ఓషన్ వరకు కూడా అది పాస్ అవుతూ టోటల్గా భారతదేశాన్ని 2 సముద్రాలుగా విడదీస్తుంది అనమాట. ఒకటేమో మనకి వెస్ట్ సైడు అరేబియా మహాసముద్రం అయితే మరొకటి తూర్పు వైపున బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంగా అనమాట. సో వాట్ ఈస్ ద టైమ్ ల్యాగ్ ఫ్రమ్ గుజరాత్ టు అరుణాచల్ ప్రదేశ్. మనము భారతదేశాన్ని చూసుకున్నట్లయితే తూర్పు వైపున చెట్ట చివరి రాష్ట్రంగా మనకి అరుణాచల్ ప్రదేశ్ కనిపిస్తుంది. అలాగే పడమర సైడు చెట్ట చివరిగా గుజరాత్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇటు గుజరాత్ నుంచి అటు అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా టైం ల్యాగ్ అన్నది ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఫ్రమ్ గుజరాత్ టు అరుణాచల్ ప్రదేశ్ దెర్ ఈజ్ ఎ టైమ్ ల్యాగ్ ఆఫ్ 2 hours. సో దీనికి అరుణాచల్ ప్రదేశ్కి ఇటు ఉన్న గుజరాత్కి కూడా మధ్యలో 2 గంటల వ్యత్యాసం అన్నది ఉంటుంది అని. అలాగే నెక్స్ట్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ టైమ్. సో స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఏంటి అని అడుగుతున్నారు. సో టైమ్ అలాంగ్ ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా is 82 degrees 30 minutes east and it is passing through Mirzapur in Uttar Pradesh. It is taken as the standard time for the whole country. సో ఈ స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా మనము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని చెబుతూ ఉంటాము. అలాగే ఈ రేఖాంశం అన్నది మనకి ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ మీదుగా వెళుతుంది అని పాస్ అవుతుంది అని. సో వెన్ వాస్ ఇందిరా పాయింట్ సబ్మర్జ్డ్ అండర్ సీ వాటర్. సో మరి ఈ ఇందిరా పాయింట్ అన్నది వాటర్లో అంటే అటువైపు ఉన్న బంగాళాఖాతంలో సునామీ కారణంగా ఏ సంవత్సరంలో అది మునిగిపోవడం జరిగింది అని. ఇన్ 2004 సునామీ ఇందిరా పాయింట్ సబ్మర్జ్ అండర్ సీ వాటర్. ఎప్పుడు వచ్చిన సునామీ కారణంగా అది మునిగిపోయిందంట 2004లో వచ్చిన సునామీ కారణంగా మునిగిపోయింది అని. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఇండియన్ ల్యాండ్ మాస్. అయితే మన భారతదేశ విస్తీర్ణం ఎంత, వైశాల్యం ఎంత అంటున్నారు. సో ల్యాండ్ మాస్ ఏరియా అనమాట. సో అది 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. సో నెక్స్ట్ నేమ్ ద గల్ఫ్స్ లొకేటెడ్ అలాంగ్ గుజరాత్ కోస్ట్. సో గుజరాత్ సైడ్ చూసుకున్నట్లయితే ఏ గల్ఫ్ అన్నవి మనకి లొకేట్ అయి ఉన్నాయి అని.
సో గల్ఫ్ ఆఫ్ కొచ్చి, గల్ఫ్ ఆఫ్ ఖాంబట్, ఈ రెండు కూడా మనకి గుజరాత్ సైడ్ ఉన్న గల్ఫ్స్ అన్నమాట. సో వెన్ వాజ్ ద సూయజ్ కెనాల్ ఓపెన్డ్, సూయజ్ కాలువ అన్నది ఎప్పుడు త్రవ్వబడింది అని. Suez Canal was opened in 1869 and India's distance from Europe has been reduced to 7,000 kilometers. ఎప్పుడైతే కనుక ఈ సూయజ్ కాలువ తవ్వబడిందో, ఎప్పుడు తవ్వబడిందంట, 1869లో త్రవ్వబడిందంట. దానివల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే ఈ సూయజ్ కాలువ త్రవ్వబడడం వల్ల యూరప్కి మనకి కూడా 7,000 కిలోమీటర్ల డిస్టెన్స్ అన్నది తగ్గింది అని. సో నెక్స్ట్, నేమ్ ద నారో కెనాల్ ఆఫ్ సీ విచ్ సెపరేట్స్ టూ ల్యాండ్ మాసెస్. సో నారో కెనాల్, సన్నగా ఉన్న ఆ కెనాల్ ఏది సముద్ర మార్గంలో, సో అది మన ల్యాండ్ మాసెస్ని టూగా సెపరేట్ చేస్తూ ఉంటుంది అని. సో స్ట్రైట్ ఈజ్ ద నారో కెనాల్ ఆఫ్ సీ విచ్ సెపరేట్స్ టూ ల్యాండ్ మాసెస్. అంటే స్ట్రైట్ అంటే మీనింగ్ ఏంటంటే జలసంధి. ఏ జలసంధి అంటే సముద్రంలో ఏర్పడిన ఏ జలసంధి రెండు ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేస్తుంది అంటారు. అంటే మనకి ఒక జలసంధి అన్నది మనకి కింద ఉన్న హిందూ మహాసముద్రంలో ఉంది. ఇది పైన ఉన్న మన భారతదేశాన్ని, కింద ఉన్న శ్రీలంకని, రెండింటిని కూడా ఈ టూ ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్, నేమ్ ద వాటర్ బాడీస్ దట్ సపరేట్ శ్రీలంక ఫ్రమ్ ఇండియా. సో ఏ వాటర్ బాడీ అన్నది అంటే ఇందాక స్ట్రైట్ అని వచ్చింది కదా అది. అయితే ఏది మనల్ని శ్రీలంక నుంచి అంటే ఇండియా నుంచి శ్రీలంకని విడదీస్తుంది అని. పాక్ స్ట్రెయిట్ అంటే పాక్ జలసంధి అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ సెపరేట్ శ్రీలంక ఫ్రమ్ ఇండియా. సో అయితే మన నుంచి శ్రీలంకని అంటే ఇండియా నుంచి శ్రీలంకను విడదీస్తున్న జలసంధి పాక్ జలసంధి, అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ సింధు శాఖ అనమాట. అండ్ నెక్స్ట్, నేమ్ ద పొలిటికల్ బౌండరీస్ ఆఫ్ ఇండియా. సో రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే మన భారతదేశానికి ఉన్న బౌండరీస్ ఏవి? ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బౌండరీస్ విత్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ద నార్త్ వెస్ట్. అలాగే చైనా మీన్స్ టిబెట్, నేపాల్ అండ్ భూటాన్ ఇన్ ద నార్త్ అండ్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ ఇన్ ద ఈస్ట్. అంటే భారతదేశానికి మూడు వైపుల నీరు, ఒకవైపు నేల ఉంది కదా, ల్యాండ్ ఉంది కదా. సో ఆ ల్యాండ్ వైపు చూసుకున్నట్లయితే మనకి నార్త్ వెస్ట్లో మనకి వాయువ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కనిపిస్తుంది. అలాగే నార్త్ వైపు వచ్చేసి మనకి చైనా ప్రాంతమైన టిబెట్, అలాగే నేపాల్ అండ్ భూటాన్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ ఏమో ఈ రెండు కూడా మనకి ఈస్ట్ వైపు. సో టోటల్గా మనకి భారతదేశానికి ఉన్న 7 నైబరింగ్ కంట్రీస్ ఇవే అన్నమాట. సో అవర్ సదరన్ neighbors across the sea consist of the 2 island countries, namely Sri Lanka and Maldives. మరి మనకి దక్షిణం వైపున ఉన్న నైబరింగ్ ఐలాండ్స్ 2 ఐలాండ్స్ ఏవి అంటే మనకి ఒకటి శ్రీలంక, ఇంకొకటి మాల్దీవ్స్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు విజిట్ లక్షద్వీప్ డ్యూరింగ్ యువర్ వింటర్ హాలిడేస్, విచ్ వాటర్ బాడీ వుడ్ యూ హ్యావ్ టు క్రాస్. మనం ఒకవేళ మన హాలిడేస్ ట్రిప్లో భాగంగా లక్షద్వీప్ కనుక మనం వెళ్ళాలి అంటే కనుక ఏ సముద్రం మీదుగా మనము జర్నీ చేయాల్సి ఉంటుంది అని. సో అరేబియా మహాసముద్రం, ఎందుకంటే భారతదేశానికి వెస్ట్ వైపున పడమరన మనకి అరేబియా మహాసముద్రం ఉంది. ఈ అరేబియా మహాసముద్రంలోనే లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి కాబట్టి.